గద్వాల్ మున్సిపాలిటీ సంగల పార్క్ కాడ ఉన్నాం. ఇట్లా స్ట్రేట్ వెళ్తే రైచూర్ వస్తుంది. రైచూర్ రోడ్ అన్న చెప్పుకోవచ్చు. లోపలికి వెళ్దాం. ఎలా ఉంది, మంచిగానే మెయింటైన్ చేస్తున్నారా అని చూడబోతున్నాం. ఇది రెండోసారి ఈ పార్క్కి రావడం, వీడియో తీయడం. చూద్దాం ఏమవుతుందో, ఎలా ఉందో లోపల చూద్దాం. టైమింగ్స్ 10 AM టు 12 PM మార్నింగ్, 4 PM టు టైం కొట్టేయడం జరిగింది. ఎవ్రీ సండే 10 AM టు 8 PM అనేది ఇక్కడ కూడా కొట్టేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం పార్క్ ఓపెనే ఉంది. అన్న, పార్క్ ఎందుకు ఓపెన్ ఉంది మళ్ళీ ఇప్పుడు? మైసమ్మ తల్లి ఉంది, చూడొచ్చు మనం. అన్న, ఎప్పటి నుంచో ఉన్నారా మైసమ్మ తల్లి? పార్కు కన్స్ట్రక్ట్ చేయకన్నా ముందు నుంచి ఉన్నారు కదా? మేము ఈ ఏరియాలో అప్పుడు శనాయేళ్ళ దాని నుంచి చూసినాము. కాకపోతే ఇక్కడ అప్పుడు తగ్గుండే, మిట్టలు, రాయి, రప్ప, తల్ల అన్నీ ఉండే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి తల్ల నీట్గా అయింది. మా చెమ్మ తల్లి ఎప్పటికుంది ఇక్కడ. అప్పటి నుంచి ఉండేనా? కొన్ని ఏళ్ళ తరాల కాడి నుంచి ఉంది. రోడ్డు పక్కనే అప్పుడు వచ్చి మొక్కిపోతుండే. మొక్కుపోయినాము. ఇదల్లా ఇట రస్తా చెట్లుండే, చెట్లలో పోతుండే నడుచుకుంటా అన్నీ చేసినాం ఈడ. అప్పటి నుంచి ఒక 20-30 సంవత్సరాల నుంచి చూసినావా మైసమ్మ? నా 30 సంవత్సరాల పైన చూడబట్టి ఈడ. ఇక్కడ క్లీన్ లేదన్న గుడి కాడనే. ఓడ్చడం లేదు మున్సిపాలిటీ వాళ్ళు. గడ్డి పెరికేస్తలేరు ఏందన్న? అదే గడ్డి క్లీన్ చేసే వాళ్ళు. మైసమ్మ మళ్ళీ చూడండి పూజించినారు. అక్కడ ఇక్కడ అవ్వకి కళ్ళు పెట్టినట్టున్నారు మైసమ్మవ్వ అన్న. గద్వాల మైసమ్మవ్వ ఈ అవ్వ ఒక్కటేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు, ఇంకా ఉన్నారు. కానీ ఈ ఏరియాలో అయితే సల్లని తల్లి, సన్నాల మాచమ్మ తల్లి అంటే ఇదే సల్లని తల్లి. యాప చెట్టు కూడా అప్పుడు యాప చెట్టు లేకుండా చెట్టు కూడా నెగిడింది. అవ్వని ఎందుకోసం మొక్కుతారు? సల్లని తల్లి కదా, అవ్వ మంచి పోవాలా, మంచి కాపాడాలవ్వ అని మొక్కి చేస్తారు. ఆటలతోని ఆటలు కూడా వస్తారు. ఆటలకు వస్తారు, కోడి పుంజులకు వస్తారు. నా తెలిసినంత వారికి మంచిగా సల్లని తల్లి నిండరు. చూడండి, టైం 7:40 అవుతుంది. ఇక్కడ లైట్లు వేయడం జరిగింది. కరెంటు వృధా చేస్తున్నారు. చూడొచ్చు మనం. ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా పూల చెట్లే ఉన్నాయి. ఇక్కడ జామ్ చెట్లు కూడా ఉన్నాయంట. మరి ఇది కొద్దిగా డెకరేట్ లాంటి చెట్టు. ఇవన్నీ కేసీఆర్ గారి టైంలోనే వేయడం జరిగింది. అన్న, ఇంకేమని చెప్తా? ఈ చెట్లు ఈ పార్కింగ్ చేయడం అంటే కేటీఆర్ ఇక్కడ రావడం మొదలైంది. సంఘాలు చెరువు రిజర్వేషన్ చేస్తానని చాలా కోట్లు శాంక్షన్ చేసినాడు కేసీఆర్. ఈ పొద్దు ఈ పార్కింగ్ కట్టింది కేశవులన్న గారు, మున్సిపాలిటీ చైర్మన్. తర్వాత శివుని బందల కృష్ణమోహన్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే ఉండే. తర్వాత పార్కింగ్ కేసీఆర్ చాలా కోట్లు శాంక్షన్ చేసినాడు ఈ పార్క్కి, ఈ చెరువుకి. ఈ పార్క్ కట్టడానికి కూడా కొంచెము అవకాశం ఇచ్చినాడు. 2 సంవత్సరాలు పట్టిందన్న ఈ పార్క్ కట్టనిక? 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలలో పూర్తి అయిపోయింది. ఇవన్నీ పూలు చెట్లు ఇవన్నీ అండి. శివునికి కొద్దిగా కలర్ పోవడం జరిగింది ఇక్కడ. అలా ఏమైంది? ఇది అప్పుడు బ్లాక్ కలర్ కుట్టినారు, తర్వాత కలరు ఎగిరిపోయింది. దీనికి ఆచరించే వాళ్ళు ఎవరన్నా మన గద్వాల లీడర్లు ఉంటూ కూడా కలర్ వేపిస్తే, రెడ్ కలరు శివుడు అంటే ఆయన మంటలు ఓ సూపు చూసినాడంటే శివుడు అంత భక్తి ఉంటుంది. అన్న, చాలా మంచిగా పెట్టినారు అన్న. దేవుడే చూసినట్టు అనిపిస్తుంది నాకు. దేవుడు ఎక్కడున్నాడు కానీ ఇక్కడ పెట్టడం అంటే చాలా మంచి పెట్టినాడు మన కేశవులన్న గారు. అయితే దీనికి అక్కరించ నా అభిమానము మున్సిపాలిటీ చైర్మన్ కౌన్సిలర్ అన్న గారు, బి కేశవులన్న గారు అంటే నాకు అభిమానము. అన్న, ఎవరైనా కొట్టియచ్చు. కొట్టించేటప్పుడు నేను రమ్మంటే కూడా వస్తా. ఇక్కడ దేవునికి పూజ కూడా చేశారు అన్న. రోజు చేస్తారా పూజ శివునికి? శివుడు సోమవారం పూజ ఉంటుంది. ఎవరో ఒకరు భక్తులు చేసిపోతుంటారు, ఎవరైనా ఉంటారా? శివునికి అయితే సోమవారం ఉంటుంది. కానీ ప్రతిరోజు దేవుడు లేని చోటు లేడు. తల్లిదండ్రుల లెక్క దేవుడు. నాన్న కూడా ఎప్పుడు చూడలే పార్కు. ఈరోజు ఇంత సంతోషంగా చూసినానంటే సంతోషం పార్కు. శివుని వెనకిలా స్ట్రైట్గా కలిపేసింటే అయిపోతుండే కదా. ఆడ ఫ్లాగ్ కూడా ఉండేది, ఫ్లాగ్ కూడా లేదు.
ఇదంతా కలిపేసి స్ట్రైట్గా ఉంటే అయిపోతుండే కదా. ఈ శివుని గుడి వెనకెల్లా కాల స్థలం ఉంది, చెట్లు మనిషినవి. దీన్ని ఆక్రమించుకుని ఎవరన్నా పెద్దలు ఉంటే దీనికి పార్కింగ్ చేసో ఏదన్నా ఇంకో దేవస్థలంని పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. మంచి ప్లాన్ ఇది. శివుడు కింద ఉండడు, పైన పార్కింగ్లా చెట్లు మలిసినవి. టెంపుల్ ఏమో అన్న గవర్నమెంట్ స్థలమేనా ఇది? ఇది గవర్నమెంట్ స్థలమే. బ్యాక్ సైడ్ గవర్నమెంట్ది. ఓకే, ఇది గవర్నమెంట్ స్థలం అని జగన్ అన్న అంటున్నాడు. మనకి ఎంతవరకు నిజమో తెలీదు. ఇక్కడ కానీ గవర్నమెంట్ స్థలం అయితే పక్క ఒక టెంపుల్ అన్న కట్టాలి, శివుని వెనికిల అవుతుంది. లేకపోతే శివుడు టెంపుల్తో పాటు ఏదైనా కడతా అంటే కూడా ఫంక్షన్ ఫంక్షనాల జరుగుతూ కూడా మంచిదే. అందరికి కావాల్సి ఉండేది. చుట్టుముట్టు పిల్లలు ఓ పెళ్ళిళ్ళు చేసుకుంటూ కూడా పేరెంటలు చేసుకుంటూ కూడా చాలా డెవలప్ అవుతుంది. చెరువు దగ్గరే ఉంది, అన్ని పార్కింగ్ల దగ్గరే ఉంది. ఎటువంటి పార్కింగ్ ఎక్కలేదు. చల్లగా ఉంది అన్న గాలి పొద్దుగాల. లోపల సరిగా మెయింటెనెన్స్ లేదు కదా అన్న. ఇక్కడ గడ్డి సిధారం ఉంది. ఇదలా క్లీన్ చేస్తే కూడా వచ్చే వాళ్ళకి పార్కింగ్కి నీట్గా ఉంటుంది. బయట కొద్దిగా అక్కడ కూడా గ్లాసులు ఉన్నాయి, కొద్దిగా అక్కడక్కడ గడ్డి పెరిగింది. ఇక్కడైతే ఏం మెయింటెనెన్స్ లేదు. ఇదల్లా కసుూడ్చడం లేదు, బాటిల్ తీసేయడం లేదు, తౌరులు అట్టే ఉండేవి. ఏమన్నా లేడీస్ కానీ చదువుకున్న పిల్లలు వస్తూ కూడా చాలా కష్టము. నీటిని జాతి గడ్డి క్లీన్ చేపియాల. పెయింటింగ్ వర్క్ కూడా లేదు చూడండి, ఇవి పాతగా అయినాయి. ఇక్కడ ముఖ్యంగా ఇటు సైడ్ మాత్రం చాలా దారుణంగా ఉంది. అక్కడ బాగానే ఉంది అనిపించింది కానీ ఇక్కడ చూస్తే మాత్రం సరిగా మెయింటెనెన్స్ చేయట్లేదు. చూడండి కలర్ పోవడం జరిగింది పిల్లలు ఆడుకునే దానిలోకి. ముఖ్యంగా యూత్ ఎక్కువ వస్తుంటారు. నేను చాలాసార్లు చూశాను యూత్ ఆదివారం టైంలో బాగా వస్తారు. సంఘాల ఇక్కడ ఊళ్ళో దగ్గర ఉన్న ప్రజలు అలా చూడండి చెత్త ఎలా ఉందో. ఇక్కడ గడ్డి కూడా క్లీన్ లేదు కదా అన్న. క్లీన్ ఉంది, గడ్డి తిరగబడింది. ఈడ చూడి సత్తా ఏందన్న ఇంత దారుణంగా ఉంది. మరి ఇంత రోజు క్లీన్ చేయాలి కదా. రోజు పార్కింగ్ అయినాక మున్సిపాలిటీ వాళ్ళు ఉడిసల్లా యాడ క్లీన్ చేసినారు. ఇంత పార్కింగ్ కూర్చుంది. ఇక్కడ సైడ్లకి ఎలా ఉందో గడ్డి ఇక్కడ అక్కడక్కడ కొట్టేశారు, అవసరానికి కాడికి కొట్టేసడం జరిగింది. ఇక్కడ గడ్డి పెరికేసినారు. పూలు అటు అడివేయాల. ఇక్కడ ఇప్పుడు చూడండి 8 అవుతుంది, ఇంకా లైట్లు అట్లనే వేస్తున్నారు. అది ఏందన్నా కరెంటు వేస్ట్ కదా. కరెంటు ఈ టైంలో ఇవి బంద్ చేయాల, బంద్ చేసి లేరు. కరెంటు బిల్లు మున్సిపాలిటీ వాళ్ళు కడతారని అట్టే వేస్తూనే ఉంటారు. అన్న ఇక్కడ సరౌండింగ్స్ కూడా ఇది మంచిగా మెయింటైన్ చేయాలి కదా అన్న. ఇది చూడండి మొత్తం గడ్డే ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అప్పట్లో ఇక్కడ ఇట్లా లేకుండే, ఇప్పుడు చూస్తేనేమో ఇలా ఉంది. మొత్తం గడ్డి అయిపోయింది. ఇక్కడ అలా పెద్ద ఫ్లాగ్ ఉండాలన్న, మనది భారతదేశం ఫ్లాగు పెట్టలేరు కదా. అప్పుడు ఉండే కదా, తీసేసినారో పోయిందో. మొత్తానికైతే ఫ్లాగ్ అయితే లేదు అన్న. ఫ్లాగ్ ఉంటే బాగుంటుంది కదా, బాగుంటుంది. మరి దేశభక్తి అందరికీ మంచిది. దేశం గురించి కూడా ఆలోచన వస్తుంది. ఆలోచన లేని కూడా ఆలోచన వస్తుంది. పెట్టింటే బాగుండు అన్న. ఎలా ఉంది పరిస్థితి ఇలా మెయింటెనెన్స్? ఎవరేం లేదు ఇక్కడ, ఎవరు పట్టించుకున్నట్టు లేరు. దీనికి ఎంతసేపులో ఉన్నా మేము మాత్రమే ఏదైనా ఉంటే ఇక్కడ నడవడానికి మేము మాత్రమే తీస్తాం. ఇక ఇక్కడ ఎవరికి చెప్పినా మాకేం తెలియదు అంటారు. ఇక్కడ ఇంకొకటి జెండా ఉండే, జెండా గురించి చెప్తే మాకేం చెప్తారు సార్, కలెక్టర్ ఆఫీస్కి పోయి చెప్పండి అంటారు. ఇంక ఆడ కూడా చెప్తే ఇంతవరకు కూడా దాన్ని మెయింటెనెన్స్ లేదు. ఎవరు కూడా ఏం దాన్ని పట్టించుకున్నట్టు లేరు. ఇక్కడ గద్వాల ఇంకా కలెక్టర్ ఆఫీస్ చెప్పినా ఇంక అంతమించి ఏం చెప్పలేము. ఇక సార్ మీరందరూ ఏం చేస్తుంటారు సార్? మేము బిజినెసా ఏం చేస్తారు? వ్యాపారాలు చేస్తారు. వ్యాపారం చేసుకుని ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ వాకింగ్ వస్తాం 1 అవర్. ఈడికి వచ్చి కొంచెం ఎక్సర్సైజులు చేసి పోతాం. సార్ మీరు ఏమని చెప్తారా? ఏం లేదు సార్, అదే జెండా గురించే సంవత్సరం అయింది. జెండా పోయిన సంవత్సరం జనవరి నుంచి జెండానే లేదు. జెండా ఉండే పెద్దగా ఒక 15 రోజులకు ఒకసారి వచ్చి చేంజ్ చేసిపోతుండే. అంతా ఇట్లా మట్టి దిమ్మలు అవన్నీ కూడా పలగొట్టిపోతున్నారు. ఇక్కడ ఎవరు చూడడం లేదు, ఎవరు ఇది పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి ఉంది. అంత నీట్నెస్ లేదు. అక్కడ ఊడుస్తుంటే మంచిగా, ఆ ఊడవడం అవన్నీ ఏం లేవు. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 2 ఇయర్స్ నుంచి వస్తున్నాం సార్. మేము ఇక్కడ వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసిపోతున్నాం డైలీ. మావి వేరే కార్యక్రమాలు ఉంటాయి కదా, ఇంకా మేము ఉదయం ఈ టైం వరకే ఉండిపోతాం 8:30 వరకు. అంత నీట్నెస్ చేస్తలేరు ఎవరు. ఆ గిమ్మలు అంతా పలగొడుతున్నాం. మంచిగా గార్డెన్ లాగా ఉండే అంతా పిచ్చి మొక్కలు అన్నీ అయిపోయినాయి. అది ఎవరు చేసేటోళ్ళు.
ముందరలో కొద్దిగా మంచిగా ఉంది, ఇక్కడ మాత్రం బాగాలేదా? ముందర మంచిగా ఉంది సార్, ముందర చాలా బాగుంది. ముందర కూడా ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి అంత చేసిపోతారు. కసు ఊడ్చలేరు, ఏం ఊడ్చలేరు, అంత నీట్నెస్ లేదు. వెనక భాగము పాములు అవన్నీ తిరుగుతున్నాయి ఇక్కడ వెనక. పాములు తిరుగుతున్నాయి. పిచ్చి ముక్కలు ఇక్కడ జెండా ఉంటే ఎంత మంచిగా ఉంటుండే, గద్వాలు మొత్తం కనిపిస్తుంటాయి. ఇది జెండా అసలు చాలా పెద్దగా ఉండే. ఆ జెండా పెడితే బాగుంటుంది మనకి. అప్పట్లో 15 రోజులకి వారం రోజులకి జెండా మారుస్తుండంట, కొద్దిగా పాత పడుతున్నాడంట, మెత్తగా అవుతుంటే కొద్దిగా చినిపోవడం కూడా జరుగుతుందంట. 2 వ్యక్తులు అక్కడ ఫ్లాగ్ని మార్చడం జరుగుతుండేనంట. ఇప్పుడు ఆ 2 వ్యక్తులు లేరు. ఇక్కడ మెయింటైన్ చేసేటప్పుడు కూడా అప్పుడు పాత గవర్నమెంటే బాగా మెయింటైన్ చేసిందని చెప్పడం జరిగింది. ఇక్కడ వేరే వ్యక్తులు ఇక్కడ మనం చూస్తే ఈ గవర్నమెంట్లో సరిగా మెయింటైన్ చేయట్లేదు అని చెప్తున్నారు. జగన్ అన్న కూడా చెప్తున్నాడు, అన్న ఇప్పుడు బాగాలేదనే చెప్తున్నాడు, అప్పట్లో బాగా మెయింటైన్ చేసినారని. మళ్ళీ ఇది కాంగ్రెస్ వాళ్ళు ఎలా తీసుకుంటారు ఈ కౌంటర్ని? ఈ గేట్ ఓపెన్ ఉంటుంది ఎనీ టైం, ఇక్కడ క్లోజ్ ఉండాల్సినది, ఇక్కడ తాళమే లేదు. ఎలాంటి ముందు జాగ్రత్త తీసుకోవట్లేదు. ఇక్కడ చూడొచ్చు వాటర్ లేదు, ఈడ వరకు రావాలా, ఈ దిమ్మ వారు కరెంటు కమ్మన్నది వరకు రావాలా. డ్యామ్ నుంచి వస్తే వాటర్ అనేది ఇడవడం లేదు. ఇక్కడ నుంచి వాటర్ వస్తే స్టీమర్ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా తిరగడానికి బోటింగ్ చేయడానికి కూడా బాగుంటుంది. అది వచ్చిన వాళ్ళకి కూడా బోటింగ్ ఇక్కడ సదుపాయం అనేది ఏది లేదు. వాటర్ ఇక్కడ చాలా భయంకరంగా ఉంది, ఎవరు సరిగా మెయింటైన్ చేయట్లేదు. ఇక్కడ ఎంత రోజుకి వారానికి పట్టించుకోవాలి. ఎలా ఉంది చూడండి, ఇక్కడ డోర్లే పలిగిపోయినాయి, బాత్రూమ్ డోర్లు 1, 2 లోపల. ఇంకా లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదన్న జగన్ అన్న, ఇంకా ఈయన మస్తు అయింది. ఈడొకటి ఆడొకటి లోపల 2 ఉన్నాయన్న. ఇంకా లోపలికి వెళ్ళి చూపిద్దామా వద్దా? ఇక్కడ చూడండి, ప్రజలే డోర్లు పలగొట్టడం జరిగింది. ఇక్కడ 1, 2 చూడండి ఎలా ఉన్నాయి వాష్రూమ్లు, చాలా గలీజ్గా పెట్టాడు. చూడండి 9:30 అవుతుంది, అయినా లైట్ వేసినారు.